మీ మిత్రపక్షం అవునో కాదో సరే అదొక సెపరేట్ చర్చ. జనసేన నుంచి కిరణ్ రాయల్ గారు కూడా ఉన్నారు మనతో పాటు. కిరణ్ రాయల్ గారు ఆ ఇష్యూ కూడా మాట్లాడదాం, ఎందుకంటే జనసేనకి సంబంధించిన టీడీపీకి బీజేపీకి సంబంధించిన వ్యవహారం కూడా ఇప్పుడు చర్చనీయాంశం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 175కి సపరేట్గా ప్రిపేర్ అవుతున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. దాని గురించి సపరేట్గా మాట్లాడదాం. ముందు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అయితే కిరణ్ రాయల్ గారు ఇప్పుడు జగన్ చేస్తున్నటువంటి కసరత్తు ఇది కొంత పాజిటివ్ రిజల్ట్ ఏమైనా వచ్చే ఆస్కారం ఉందంటారా? ప్రత్యర్థి పార్టీలు మీరేమంటారు? సార్ నమస్కారం మురళి గారు, మీకు నమస్తే టీవీ నైన్ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉండే పెద్దలందరికీ, మాతోటి మిత్రపక్షం సార్, ఇందాక మీరు మా మిత్రపక్షమే ఇప్పుడు బీజేపీ ఈ రోజుకి లేండి నాయకులకు నమస్కారం. ఈ రోజుకి భారతదేశ చరిత్రలో నాకు తెలిసి సార్ అదే సార్ మా మిత్రపక్షం అనుభవంతో చరిత్రలో అంతే అదే ఇప్పటివరకు సార్ ఇప్పటివరకు మా మిత్రపక్షం చెప్పాగా నేను మా మిత్రపక్షకు నమస్కారం తెలియజేస్తాను గౌరవంగా. సార్ భారతదేశ చరిత్రలో దీన్ని అద్భుతమని వైసీపీ నాయకులు ఉంటారు, ఇది అవమానమని మేము అంటాం. ఎందుకంటే 151 సీట్లు ఇచ్చి పరిపాలించమంటే చివరికి ఏమైందంటే పరిస్థితి, ఎమ్మెల్యేల పరిస్థితులు ఒక స్థానిక సీఏలు ఎస్ఏలకైనా అవమానంగా పడుతున్నారు. రిలయన్స్ చెప్తాం, మా తిరుపతి చుట్టుపక్కల చిత్తూరు జిల్లాలో కొంతమంది సీఏలు ఎస్ఏలు ఇంకా ఉద్యోగంలో ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఉద్యోగం పోయింది, అది పరిస్థితి. ఎమ్మెల్యే కన్నా సీఏలు ఎస్ఏలు ఇంపార్టెంట్ అయిపోయారు. ఇంకా కొంతమంది పంచాయతీ కార్యదర్శులు, వార్డు మెంబర్ల కార్యదర్శులు, వార్డు ప్రెసిడెంట్ కూడా 5 ఏళ్ళు వస్తున్నారు, 6 ఏళ్ళు కూడా 7 ఏళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో 4.5 సంవత్సరాలుగా మార్చేశారంటే వీళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందో జగన్మోహన్ రెడ్డి. డెమోక్రటిక్ ప్రాసెస్లో మీరు కంపేర్ చేయడమే తప్పు. ఎందుకంటే అధికార వర్గం అనేది ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, లేక పోలీస్ డిపార్ట్మెంట్లు కావచ్చు, లేక రెవెన్యూ వ్యవస్థలు కావచ్చు, ఎక్కడైనా సరే ఆ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారం అంతా కూడా పర్మనెంట్. మనకి గవర్నమెంట్లు వస్తుంటే పోతుంటాయి 5 ఏళ్ళకి ఒకసారి. జనం నచ్చితే ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తారు, ఇంకో బాగా నచ్చితే ఇంకో 3ోసారి అవకాశం ఇస్తారు. బట్ వీళ్ళెప్పుడు పర్మనెంట్ కాదు, ఈ ప్రభుత్వంలో వీళ్ళెప్పుడు పర్మనెంట్ కాదు. వీళ్ళెప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి ప్రజల మ్యాండేట్ తెచ్చుకోవాల్సిందే, ప్రజల ఆమోదముద్ర తెచ్చుకోవాల్సిందే. బట్ అడ్మినిస్ట్రేటివ్ లో ఉన్న వాళ్ళని ఎస్పీని, కలెక్టర్లను, లేకపోతే రెవెన్యూ అఫీషియల్స్నో, లేకపోతే ఇంకా పోలీస్ అఫీషియల్స్నో ఎమ్మెల్యేలతో కంపేర్ చేయడం కరెక్ట్ అంటారా? తప్పు కదా. ఒకటి ఈరోజు వైసీపీ గవర్నమెంట్ ఇచ్చాక మామూలుగా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక ఎస్ఏను సీఏను మారుస్తారు. ఇది కంపల్సరీ డెమోక్రట్లో ఉంది. కానీ ఈ ప్రభుత్వంలో సీఏలు ఎస్ఏలు కొంతమంది అధికారులు 5 ఏళ్ళని పెట్టుకోవాలంటే ఎందుకు ఎమ్మెల్యేలు పెట్టుకోలేకపోతారు మీరు? 5 ఏళ్ళకి ఎందుకు ఎలక్షన్ ముందు మార్చేస్తారు అందరినీ? ఎమ్మెల్యేలు అంటే ఓటమి భయం. 175 వైనాట్ 175 జగను ఈరోజు ఎందుకు ఆ వైనాట్ 175 175 మందికి అభ్యర్థి సీట్లు ఇవ్వచ్చు కదా. గతంలో ఛాలెంజ్ చేశాను నేను. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల అభ్యర్థులకే సీట్లు ఎందుకు ఇవ్వలేదో ధర్మశ్రీ గారే చెప్పాలి. ఎందుకు ఇవ్వడం లేదంటే ఓటమి భయం. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఆయన మీద చూపించుకోలేక, ఆయన ముందే నా మీద చూపించుకోలేక ఈ ఎమ్మెల్యే మీద చూపిస్తున్నాడు. ఈరోజు ట్రాన్స్ఫర్లు భారతదేశంలో ట్రాన్స్ఫర్లు ఆఫీసర్లు ఏంటారు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు అవుతారు. కానీ మొట్టమొదటిసారి ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు. మా తిరుపతి ఎంపీ గురుమూర్తి సత్యవేడికి ఎమ్మెల్యే అయ్యాడు. సత్యవేడు ఎమ్మెల్యే మీద విపరీతమైన అతని మీద వ్యతిరేకత ఉంది. అతను ఒక సత్యవేడు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేకి ఏమి చేయనాడు, రేపు తిరుపతి ఎంపీగా వచ్చి 7 నియోజకవర్గాలు ఏం చేస్తాడు? ఆయనకి చదువు కూడా లేదు. బేసిక్గా ఆయన మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అటువంటి అతను తీసుకొచ్చి తిరుపతి ఎంపీగా పెడతాడండి. ఎంపీ తీసుకెళ్ళి ఎమ్మెల్యే చేస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మతి స్థిమితం లేక చేస్తున్నాడో, లేకపోతే ఓడిపోతున్న భయంతో చేస్తున్నాడో చేయకపోతే జాబితాలు ఇచ్చిన అవునన్నా కాదన్నా గెలుపు అనేది ఎవరికైనా సరే ప్రామాణికం. అందులో సామాజిక సమీకరణలు, లేకపోతే మహిళలు, యువతకి ప్రాధాన్యత ఇచ్చారా, ఏ జాగ్రత్తలు తీసుకున్నారు అనేది సెకండరీ ఇష్యూ. ఇక్కడ గెలుపు అనేటువంటి అంశం తీసుకుంటే కరెక్టే కదా సార్. అదే ఖచ్చితంగా గెలుపు అనేటువంటిది ఎవరికైనా సరే అదే బెంచ్ మార్క్. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడగానే 2 చోట్ల ఓడిపోయినారు కదా, మీరు కూడా మాట్లాడేవాళ్ళు అనేది మీ ప్రతిసారి మీరు తిట్లు తింటూనే ఉన్నారు కదా. మీరు ఏం చేసినా కూడా, మీ ఆలోచనలు ఏం చెప్పినా కూడా, అందుకని గెలుపు అనేది ఫస్ట్ బెంచ్ మార్క్ అది అవుతుంది. ఫస్ట్ బెంచ్ మార్క్ అది అవుతుంది. కాబట్టి ఆ ఫస్ట్ బెంచ్ మార్క్ రీచ్ అవ్వడం కోసం ఇప్పుడు మేము ఆ ఫస్ట్ బెంచ్ మార్క్ రీచ్ అవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తలు తీసుకున్నాడు. అందులో సామాజిక సమీకరణలు, ప్రాధాన్యం తప్పంటారా సార్? ఏం సామాజిక సమీకరణ సార్? సామాజిక సమీకరణ అన్నారు మీరు. ఒకటి అడగండి సార్, 52 మంది ఎమ్మెల్యేలు 52 నియోజకవర్గాలు రాయలసీమలో ఎవరికైనా ఒక్కరికన్నా కాపు సామాజిక వర్గం సంబంధించిన వాడికి కానీ ఒక సీటు ఎందుకు ఇవ్వలేకపోయారు? అడుగుతున్నా, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఉన్న ఒక సీట్ని బిరికేశారు.
ఉన్న ఒక్క సీట్ని పెరికేసి ఇప్పుడున్న 52 మంది ఈ నియోజకవర్గాల్లో ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇది సామాజిక సమీకరణలా, కక్ష సాధింపా, లేకపోతే ఓట్లు మనకేరని భయమా? చెప్పండి.